కాలేజీ పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా పింపుల్ అనేది చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకొస్తుంది అంటే, ఈ స్ట్రెస్ మూలాన, వాటర్ మూలాన, తర్వాత పొల్యూషన్ మూలాన. ఈ పొల్యూషన్ మూలాన కూడా చాలా పింపుల్స్ వస్తున్నాయండి. అవి తగ్గటం కోసమని వాళ్ళేం చేస్తారంటే గిల్లేస్తున్నారు. గిల్లంగానే వాళ్ళకేమవుతుంది, అక్కడ మచ్చబడిపోతుంది. మచ్చబడిపోయి చాలా ఇదిగా కనిపిస్తుంది. అందుకని పిల్లలు ఎంత అందమైన పిల్లలే కూడా చాలా సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి. ఏం లేదు, ఒక పుదీనా తీసుకోండి, లవంగాలు తీసుకోండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి చక్కగా వేయించుకోండి. అవి వేయించితే అలా ఉంటాయండి. వేయించకపోతే మామూలుగా పచ్చిగా ఉంటాయన్నమాట. అది చక్కగా అలా మీరు పేపర్ మీదైనా దంచేసేసుకోవచ్చు. రోలు ఉందనుకోండి, అది తక్కువ కాబట్టి రోట్లో కంటే ఇట్లా పేపర్ మీద దంచుకుంటే చక్కగా అది అట్లా పౌడర్ అయిపోయిందండి. ఇక అది పుదీనాకు తీసుకొని గిల్లుకొని చక్కగా వాటర్ పెట్టి వాష్ చేసేసేయండి. చక్కగా వాష్ చేసుకుంటే అది అట్లా ఉంటుందండి. చేతిలో పెట్టేసుకుని శుభ్రంగా మీరు ఇట్లా ప్రెస్ చేయండి. చేయంగానే అందులో నుంచి జ్యూస్ వచ్చేసిద్ది. ఆ జ్యూస్ని మీరు ఏం చేస్తారంటే చక్కగా పౌడర్లో కలిపేసేసి ఇలా పేస్ట్ లాగా కలిపేసేయండి. చూడండి ఎంత చక్కగా జ్యూస్ వస్తుందో పిండుతుంటే. ఎవరికైనా వచ్చేసిద్దండి, పుదీనాలో నుంచి జ్యూస్ వచ్చిద్ది కదా చక్కగా. అది అలా కలిపేసేసి ఎక్కడైతే బ్లాక్ స్పాట్ ఉందో అక్కడ పెట్టేసేసి ఒక 40 మినిట్స్ ఉంచండి, లేదు 20 మినిట్స్ ఉంచుకోండి. మీకు రెండో టిప్ చెప్తా చూడండి. ఏం లేదండి, ఒక బంగాళదుంప తీసుకోండి, చిన్న చోపర్ తీసుకోండి, బంగాళదుంపను కట్ చేయండి. బంగాళదుంపను కట్ చేయడం మీకు ఇదిగా ఉందనుకోండి, పెద్దది కదా, అందుకని అలా కట్ చేసుకోండి. నేను చెప్పినట్టు అలా కట్ చేసేసుకొని చోపర్ పెట్టి చక్కగా ఇట్లా చోప్ చేసేసుకోగానే దాంట్లో చక్కగా మెత్తగా వస్తుంది కదా, జ్యూస్ కూడా అందులో నుంచే వచ్చేసిద్దండి. ఒక బౌల్ పెట్టేసేసుకొని అది అలా పిండండి. ప్రెస్ చేయంగానే అందులో నుంచి వస్తుంది చూడండి, అది అలా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటేనండి చాలామందికి సన్నగా కూడా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా వస్త్రం కూడా ఇది అరికట్టేసిద్దండి, చక్కగా రాకోకుండా కూడా చేసిద్ది. ఫేస్ అంతా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. నేను చెప్పినట్టు అలా పిండేశారనుకోండి, మీ దగ్గర ముల్తాని మట్టి ఉందనుకోండి, దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ముల్తాని మట్టి లేదనుకోండి, అది బంగాళదుంప అలా తీసుకొని ఫేస్ అంతా అలా అప్లై చేసేసేయండి. చక్కగా పింపుల్స్ అన్నీ పోతాయి. లేదు మా దగ్గర ముల్తాని మట్టి ఉంది, మేము ప్యాక్ వేసేసుకుంటాం అనుకున్నారనుకోండి, అది అలా కలిపేసేసుకోండి ఆ పేస్ట్లో. అలా కలిపేసేసుకున్నాను అనుకోండి పేస్ట్ లాగా, జ్యూస్లో చక్కగా మీకు అలా పేస్ట్ లాగా వచ్చేసిద్ది. అలా ప్యాక్ వేసేసుకోండి. ఫేస్ మొత్తం ఒక 40 మినిట్స్ ఉంచుకోండి. ఇక పింపుల్ అనేదే రాదు. వారంలో 2-3 సార్లు చేయండి, చక్కగా వచ్చేసి చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, తర్వాత సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి, ఏం లేదు, సింపుల్గా మనం ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటాము, అబ్బా ఏం వెళ్తాంలే ఫేస్ డల్గా ఉంది అనిపిస్తుంది. అలా ఏముండదండి. చిన్న టిప్, ఎవ్వరు చెప్పనటువంటి టిప్స్ మీకు చెప్తున్నాను. ఇంకా మంచి మంచి టిప్స్ కావాలనుకోండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అట్లా టమాటా ఉంది కదా, చక్కగా స్లైస్ కోసుకోండి. ఫేస్ అంతా కూడా అలా రౌండ్స్గా శుభ్రంగా చక్కగా ఫేస్ ప్యాక్ లాగా రుద్దేసేయండి. చక్కగా సన్ ట్యాన్ అంతా పోతుంది. ఫేస్ ఫ్రెష్గా ఫెయిర్గా వస్తుంది. చక్కగా రుద్దిన తర్వాత ఒక 40 మినిట్స్ అలా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత చక్కగా వాష్ చేసేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సోప్ అనేది పెట్టకండి. చక్కగా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.